కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులో జగన్ ఈ ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు. నిమ్మకూరులో టీడీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులో జగన్ ఈ ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు. నిమ్మకూరులో టీడీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. రైతులకు మేలు జరిగే పరిస్థితి ఏదైనా వస్తుంది, కానీ ఏకంగా నీరు చెట్టు పేరు చెప్పి పేరు పెట్టి పొక్లేన్ల ద్వారా ఏకంగా మట్టి దొవ్విచ్చేసి లేబర్ అనేది ఎక్కడ కనిపించకుండా చేసి ఏకంగా 45 అడుగులు 50 అడుగులు తవ్వి ఈ మట్టి ఎంతకు అమ్ముతున్నాడు? 350 రూపాయలు. ట్రాక్టర్ 350 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ట్రాక్టర్ 350 రూపాయలకు మట్టి అమ్ముతా ఉన్నారు. పైగా నీరు చెట్టు కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పి మన గవర్నమెంట్ దగ్గర నుంచి మట్టి తీసి దానికి మళ్ళీ డబ్బు తీసుకుంటా ఉన్నాం. 8.5 లక్షలు గవర్నమెంట్ దగ్గర నుంచి నీరు చెట్టు అనే కార్యక్రమం చేసినందుకు 8.5 లక్షలు తవ్వినందుకు తీసుకుంటా ఉన్నారు. లేబర్ పెట్టి తీసుకుంటున్నామని చెప్పి లేబర్ పెట్టి తవ్వించినామని చెప్పి రికార్డులలో రాసి, అంతేనా? ఇక్కడ చూస్తే పొక్లేన్లు పెట్టి ఏకంగా 3 అడుగులు 4 అడుగులు కాకుండా ఏకంగా 45 అడుగులు 50 అడుగులు తవ్వి ఏకంగా దీంట్లో ఇంకా పశువులు గిసువులు ఏదైనా పడితే పొరపాటును కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు. 45-50 అడుగులు తోని ట్రాక్టర్ 350 రూపాయలు చెప్పులు అమ్ముకుంటా ఉన్నాం. అంటే ఇది చేయడం వల్ల ఇక్కడ నీళ్లు వాడలేరు, నీళ్లు ఉపయోగపడవు. ఈ నీళ్లు ఉపయోగపడవు. పశువులు గిసువులు మనుషులు గిసులు పొరపాటున పడితే అవన్నీ మనుషులకు ఉపయోగం కాదండి, వాళ్ళకి ఉపయోగం కోసం తవ్వుకున్నారు. అంతే. 50 లక్షల రూపాయలు స్కామ్. అవును, ఎవరికైనా తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసు ఆ సంగతి. 50 లక్షల రూపాయలు స్కాము. ఎన్టీ రామారావు గారి సొంత ఊర్లో లోకేష్ గారు దత్తత తీసుకున్న ఊరట. అన్న నందమూరి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి బంధువులు. నేను కూడా కానీ చెప్పుకుంటా తమ్ముడు ప్రభు నందమూరి ఎన్టీ రామారావు గారి బంధువులు. సిగ్గుపడుతున్నా. నిన్న కూడా నందమూరి బసవతారక రామ గారి బసవతారక రామ ఎన్టీ రామారావు గారి మొదటి భార్య బసవతారకం గారి బంధువులు నా దగ్గరకు వచ్చి మచిలీపట్నంలో వాళ్ళు పాపం 22 ఎకరాల భూమి వాళ్ళు వద్దు మాకు అమ్మము అని చెప్పి వాళ్ళంటే ఎంపీ ఎంత దారుణం అంటే 5 రోజుల పాటు స్టేషన్లలో అంటున్నా వాళ్ళ పిల్లోళ్ళను, చిన్న పిల్లోళ్ళను, భార్యలను అందరినీ స్టేషన్లే కూర్చోబెట్టుకోవడం అంట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారంట. రాత్రికేమో ఆయన ఖర్చుతోనే హోటల్ బుక్ చేస్తారంట. మళ్ళా చేసి హోటల్ తీసుకొని పోతారంట. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ స్టేషన్కి తీసుకొస్తారు. 5 రోజులు టార్చర్ భరించలేక ఆయన నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఉందా? ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, చెడు జరుగుతూ ఉందా? ఏమాత్రం ఆలోచన లేకుండా రైతులకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో చేస్తా ఉన్నారు. అన్న ప్రభన్న చెప్తా ఉన్నాడు, మండలంలో అన్ని చెరువుల పరిస్థితి ఇదే. మండలంలోనే కాదు, రాష్ట్రం 300 కాడ తీసేసుకుంటున్నారన్న మట్టి కోసం. మేము సొంతంగా ఇంటికి మెరకు తోలుకోవడానికి వెళ్తే వాళ్ళకి 300 ట్రక్ ఇవ్వాలంటన్నా.
మన చేలో మా చేలో మట్టే 2019 మన అధికారం వస్తుందన్న మా ఊరు డెవలప్మెంట్కి ఇన్సూరెన్స్ అన్న నాన్న, ఈ ఊరి డెవలప్మెంటే కాదన్నా మరి కృష్ణా జిల్లా పేరే నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతాను. ఈ ఊరును బాగుపరుస్తాను, ఈ జిల్లాను బాగుపరుస్తాను. ఒక్క ఇన్సూరెన్స్ చాలన్నా మనం సిన్సియర్గా డెవలప్ చేస్తా ఉన్నాం మా ఊరికి. చాలా థ్యాంక్స్ అన్న.